నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. మధుమేహం వచ్చిందంటే చాలు చాలామంది డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇంక జీవితం అయిపోయింది. మనం ఏమీ తినలేము. క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనకు ఉండదు. ఇట్లా చాలా బాధపడిపోతూ ఉంటారు. సో, అలాంటి మధుమేహుల కోసం ఇప్పుడు మార్కెట్‌లోకి షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్స్, షుగర్ ఫ్రీ చాక్లేట్స్, అలాగే షుగర్ ఫ్రీ స్వీట్స్ ఇట్లా చాలా షుగర్ ఫ్రీ ఐటెమ్స్ అన్నీ తీసుకొచ్చేసారు. సో, ఇక మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు తినొచ్చు. మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏమి మీరు మిస్ కావాల్సిన అవసరం లేదు అని చాలా యాడ్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో, ఇవన్నీ కూడా నిజంగానే మధుమేహాలు తీసుకునే అవకాశం ఉందా? తీసుకుంటే ఏమవుతుంది? ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేసేద్దాం. సో, మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ గారు ఫ్రమ్ రెనోవా హాస్పిటల్. హలో సార్. హలో. డయాబెటీస్ వచ్చే వాళ్ళందరూ కూడా ఫుడ్ విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రిస్ట్రిక్షన్స్ వాళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి. ఏం తినాలన్నా కూడా భయపడుతూ ఉంటారు. సో, ఎందులోని క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి, ఎందులోని షుగర్స్ ఎక్కువగా ఉంటాయి, ఎంత కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఇబ్బంది పడతామేమోనని. బట్ ఇప్పుడు మార్కెట్లోకి చాలా రకాల షుగర్ ఫ్రీ ఐటమ్స్ వచ్చేస్తున్నాయి. ఇవి నిజంగానే తీసుకొని వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చా? మేము మెడిసిన్స్ వేసుకుంటున్నాము, ఇవన్నీ కూడా మేము తింటున్నాము, షుగర్ ఫ్రీ అంటున్నారు కాబట్టి తినేస్తున్నాము, సో మాకేం ఇబ్బంది ఉండదు అని అనుకుంటూ ఉంటారు. నిజంగానే ఇబ్బంది ఉండదంటారా వాళ్ళకి? సో, మీరన్నట్టు డయాబెటిక్ పర్సన్‌కి కాస్త మానసికంగా వాళ్ళు ఫీల్ అయ్యేదేంటంటే, మాకన్నీ రెస్ట్రిక్ట్ చేసేసారు. వి డోంట్ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ హ్యావింగ్ హ్మ్. ఫుడ్స్ అవన్నీ విచ్ ఆర్ షుగరీ. సో, జనరల్‌గా ఏంటంటే, హ్యాపీనెస్‌కి, షుగర్ ఐటెమ్స్‌కి కనెక్షన్ ఉంది. సో, ఆ షుగర్ ఐటెమ్స్ తిన్నప్పుడు బాడీలో ఆ ఫీల్ గుడ్ హార్మోన్ వస్తది. రిలీజ్ హ్మ్. అవుతుంది మంచిగా. సో, దానివల్ల ఏమవుద్దంటే, ఆ హ్యాపీనెస్ అనేది ఉంటది. దాన్ని తీసేసినప్పుడు ఆబ్వియస్లీ ఎవరికీ ఇష్టం ఉండదు. బట్ దెన్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే, అన్‌ఫార్చునేట్‌గా వి ఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ డయాబెటిక్ కాంప్లికేషన్స్. సో, దీనికి ఆల్టర్‌నేటివ్‌గా దే హావ్ డివైస్డ్ దిస్ ఆల్టర్‌నేటివ్ స్వీటనర్స్, నాన్ షుగర్ అని చెప్పారు. ఓకే. బానే ఉంది. బట్ దెన్ టు వాట్ ఎక్స్‌టెంట్ అది కన్జ్యూమ్ చేయాలి? హౌ మచ్ కెన్ బి టేకెన్? అంటే ఇక్కడ మనం మర్చిపోకూడనిది ఏంటంటే, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ షుగర్. దాంతో పాటు ఇంకేమేమి వెళ్తున్నాయి లోపలికి బాడీలోకి. హ్మ్. దెర్ ఈస్ ఎక్సెస్ ఆఫ్ క్యాలరీస్, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్, వీటిలన్నిటిలో ఫ్యాట్ ఉంటుంది. అండ్ అనవసరమైన ప్రిజర్వేటివ్స్. ఇవన్నీ కూడా ప్రిజర్వేటివ్ లేకుండా రావు. సో, మీరు అనుకుంటున్న స్వీట్నర్స్ ఏవైతే మంచి ఆల్టర్నేటివ్ అండ్ డయాబెటిస్ విల్ బి హ్యాపీ అంటే, నో, ఐ డోంట్ అగ్రీ విత్ దట్. హ్మ్. ఇట్ ఈస్ ఓన్లీ టు సాటిస్ఫై ద నీడ్స్ అండ్ ద డ్రైవ్ దే హ్యావ్. అదర్వైజ్ అవి తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే దే ఆర్ ఆల్సో అడిక్టివ్. ఎట్లయితే స్వీట్ అనేది అడిక్టివ్ ఉంటుందో, ఈ స్వీట్నర్స్ కూడా అడిక్టివ్. ఓకే. సో, రేషనలైజ్డ్‌గా ఏదో ప్రసాదం తీసుకున్నట్టు తీసుకుంటే బానే ఉంటది కానీ, దొరికాయి కదా అని డబ్బాలు డబ్బాలు తినేస్తే ప్రాబ్లమే వస్తది. సో, ఐ డోంట్ రికమెండ్ స్వీట్నర్స్. ఎందుకంటే టంగ్ అనేది చాలా అడాప్టివ్ ఆర్గన్. మనం ఒక వారం రోజులు స్వీట్ ఇవ్వకపోతే అది అలవాటు చేసుకొని దాని డిప్రివేషన్‌ని మనం ఏమి చూపెట్టదు. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ మీరు స్వీట్ గాని అలవాటు చేస్తే అది రోజు తినే విధంగా క్రేవ్ అవుతుంది. సో, అందుకోసం రెస్ట్రిక్ట్ చేసుకోవడమే ఇంపార్టెంట్ రాదర్ దాన్ యుటిలైజేషన్ ఆఫ్ ఆల్టర్‌నేటివ్ స్వీట్నర్స్. వీట్ల వల్ల స్పోరాడిక్‌గా అక్కడక్కడ కొద్దిగా అనర్థాలు, అంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ ఇలాంటివి కూడా వస్తున్నాయని ఎవిడెన్సెస్ బయటొస్తున్నాయి కాబట్టి ఆ స్వీట్నర్స్‌ని అవాయిడ్ చేయడమే బెటర్ అనేది నా ఉద్దేశం. అంటే రోజు ఇప్పుడు టీ తాగే అలవాటు ఉండేవాళ్ళు ఉంటారు. సో, డయాబెటిక్‌లో ఉండేవాళ్ళు. సో, నేను వితౌట్ షుగర్ ఆ టీ తాగలేకపోతున్నానని ఇప్పుడు షుగర్ ఫ్రీ చిన్న చిన్న టాబ్లెట్స్ లాంటివి ఉన్నాయి కదా! అవి తీసుకొచ్చేసుకుని ఎవ్రీ డే అలా తాగటం వల్ల కూడా షుగర్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుంది వాళ్ళకి? వాటిలో ఇట్స్ ఓన్లీ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కాబట్టి షుగర్ ఇంక్రీజింగ్ తత్వం అయితే ఉండదు కానీ, హ్మ్. వాటి వల్ల అనర్థాలు ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో, బికాస్ దెర్ ఆల్ కెమికల్ కాంపోజిషన్స్ కదా, హ్మ్. అవి మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, చాలామందికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది. స్మోకింగ్ చేయందే మార్నింగ్ టాయిలెట్ వాడలేను అంటారు. హ్మ్. హ్మ్. సో, అదే విధంగా ఈ టీ తాగందే టాయిలెట్ వాడలేను అంటారు. మరి టీలో షుగర్ ఉంటేనే టాయిలెట్ వాడలేను అంటే కాంప్లికేట్ చేసుకోవడం లైఫ్‌ని. సింప్లెస్ట్ థింగ్ ఈస్ మీరు అలవాటు చేసుకోండి. ఒక వారం రోజులు మీరు వితౌట్ షుగర్, వితౌట్ స్వీట్‌నర్, వితౌట్ స్వీట్ చేసుకుంటే డెఫినిట్‌గా టంగ్ అనేది అడాప్ట్ చేసుకుంటది. బ్రెయిన్ అనేది అడాప్ట్ చేసుకుంటది. యూ డోంట్ మిస్ ఎనీథింగ్. హ్మ్. హ్మ్. ఎక్కడైతే మీరు అప్పుడప్పుడు తినడం మొదలుపెడతారో అక్కడ ప్రాబ్లమ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ అడిక్టివ్ సబ్స్టెన్స్. ఎలా అయితే డ్రగ్ అడిక్షన్ ఉంటుందో షుగర్ కూడా ఒక అడిక్టివ్ సబ్స్టెన్స్. స్వీట్నెస్ ఈస్ అన్ అడిక్టివ్ థింగ్. ఇట్ రిలీజెస్ హార్మోన్స్. ఆ హార్మోన్స్ కారణంగా ఇంకా తినాలనేది డ్రైవ్ పెరుగుద్ది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీకు వీలైన దగ్గర ఇట్లాంటివి అవాయిడ్ చేయడం బెటర్.
అంటే ఎప్పుడైనా తినాలని అనిపించేటప్పుడు లైక్ ఇలాంటి స్టీవియా లీవ్స్ లాంటివి ఈ రూపంలో తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో, దానివల్ల ఏం బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వవు. సో, అదేం పెద్ద కాంప్లికేట్ చేయదు అని అంటూ ఉంటారు. ఎంతవరకు వాస్తవం అది? అంటే కాంప్లికేట్ చేయదు అని అంటే మీరన్నట్టు అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల ఎక్కువ అనార్థాలు జరగవు. కాన్స్టెంట్ ఇంటేక్ వల్లనే ప్రాబ్లం అనేది వస్తది. ఇప్పుడు స్టీవియా లీఫ్ వల్ల ఎంత ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి అనేది మనకు తెలియదు. ఎందుకంటే కాంక్రీట్ స్టడీస్ అయితే లేవు. బట్ ఇట్ ఈస్ ఎ న్యాచురలీ అక్వైర్డ్ స్వీట్నర్ కాబట్టి దీనికి సైడ్ ఎఫెక్టివ్ ప్రొఫైల్ తక్కువగా ఉంటుందని గమనించారు. సో మనం ప్రాక్టికాలిటీ గమనిద్దాం. స్టీవియా మీ లీఫ్ ఇంట్లో ఉంది, వాడారు, బయటికి వెళ్ళిందా? ఎట్లయినా ఆ డ్రైవ్ పెంచేశారు, స్వీట్ డ్రైవ్. సో మీరేం చేస్తారు? పర్లేదు ఒకసారి షుగర్ తాగేద్దామని చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందో అదొక అలవాటులాగా తయారవుతుంది. బయటే తాగాను కదా, ఇంట్లో కూడా అదే తాగుదాంలే అనుకుంటారు. సో ఇది ఒక సైకిల్, ఇది ఒక విషియస్ సైకిల్. అండ్ ఇది హార్మోనల్ డ్రివెన్ కాబట్టి డెఫినెట్గా ఆ స్టీవియా గురించి మర్చిపోయి మొత్తం హ్యాబిట్నే మార్చుకునే విధంగా బిహేవియర్ ఉంటుంది. ఆ కారణంగా జనరల్గా రికమెండేషన్ ఏంటంటే ట్రై టు అవాయిడ్ ఇఫ్ యూ క్యాన్. మరి మీరు మిస్ అయ్యి నాకు అంటే మానసికంగా ఇప్పుడు ఒత్తిడి చిన్న అవుతుంది. పిల్లలకే వచ్చేసింది. చిన్న ఏజ్‌లోనే చిన్న పిల్లలకి 8 ఇయర్స్, 9 ఇయర్స్ పిల్లల నుంచే స్టార్ట్ అయిపోయిందనుకోండి. సో, ఇంక పిల్లలకి అన్నీ అడ్డు చెప్పడం, అన్నిటికి అడ్డు వేయడం అనేది కొంచెం కష్టతరం అవుతూ ఉంటుంది. సో, అలాంటి వాళ్ళ కోసం వచ్చినటువంటి ఇప్పుడు షుగర్ ఫ్రీ చాక్లెట్స్ ఇలాంటివన్నీ. సో, ఎనర్జీ బార్స్ లాంటి వీటిల్లో కూడా 0 షుగర్స్ అని ఇస్తున్నారు. సో, అలాంటివి ఇస్తే ఏం ప్రాబ్లమ్ ఉండదంటారా పిల్లలకి? ఇది ప్రాబ్లం ఉండదని మాత్రం చెప్పను. ఎందుకంటే వీటిలన్నిటిలో కూడా ఆర్టిఫిషియల్ స్వీట్నర్సే కాకుండా వేరే అదర్ డ్యామేజింగ్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి కాబట్టి పిల్లలైనా పెద్దలైనా అలవాటు చేసుకోవడం పర్టికులర్గా డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్కి ఈ ఆర్గన్ కాంప్లికేషన్స్కి కనెక్షన్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఎంత అదుపులో ఉంచితేనే అంత బెటర్. మీరు అంటున్నారు 8 ఇయర్స్ 9 ఇయర్స్, మరి వాళ్ళు నెక్స్ట్ 70-80 ఇయర్స్ అలాగే బతకాలి డయాబెటీస్తో. మరి వాళ్ళల్లో కాంప్లికేషన్ రేట్స్ పెరుగుతాయి. సో ఎక్కడైతే డిసిప్లిన్ ఉండదో అర్లీ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. ఆర్గన్ ఒకసారి ఇన్వాల్వ్ అయితే దాన్ని రివర్స్ చేయడం చాలా కష్టం. సో ఇవన్నీ మనసులో ఉంచుకొని మనం ఏదో చిన్న వాటికి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి కాకుండా వాళ్ళకి లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవడం విధంగా మనం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కొద్దిగా డిఫికల్ట్ సిచ్యువేషనే, కానీ దట్ ఈస్ హౌ లైఫ్ ఈస్. ఎవరైతే షుగర్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని కట్ చేసుకోవడమే బెటర్. చిన్న ఏజ్ నుంచే వాళ్ళకి ఇప్పుడు డయాబెటిస్ స్టార్ట్ అయిపోయిందని అంటే, సో, పెద్దయిన తర్వాత వాళ్ళకి ఫెర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయా? డయాబెటీస్కి ఫర్టిలిటీ ఇష్యూస్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఇంపార్టెన్సీ ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ అండి. ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఫస్ట్ నుంచే మనము దాన్ని అదుపులో ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. వెరీ సెన్సిటివ్ టాపిక్. సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ కనిపిస్తుంది ప్రపంచవ్యాప్తంగా అండ్ ఇండియాలో పర్టికులర్గా డయాబెటిక్ రిలేటెడ్గా కనిపిస్తుంది కాబట్టి దాన్ని ప్రాపర్గా అదుపులో ఉంచడం అనేది కూడా ఇంపార్టెంట్. ఆ HbA1c రెగ్యులేటెడ్ ఫ్యాషన్లో ఉంచడం ఇంపార్టెంట్. అలాగే ఫ్రీక్వెంట్ ఫాలోఅప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి ఇన్ఫర్మేషన్‌ని ఫార్వర్డ్ చేశారు. సో, వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ.